ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున భద్రాచలంతో సహా అన్ని రామాలయాల్లో మధ్యాహ్నం పూట అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామనవమి పర్వదినాన కాకుండా 4-5 రోజుల ఆలస్యంగా పౌర్ణమి వెలుగుల్లో కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అది కూడా సంధ్యాకాలంలో వెన్నెల వెలుగుల్లో కన్నుల పండుగగా జరుపుతారు. అయితే చతుర్దశి రాత్రి పున్నమి ఘడియలు సమీపిస్తున్న సమయంలో వెన్నెల రాత్రిలో సీతారామ కళ్యాణం జరగడానికి వెనుక 2 పురాణ గాథలున్నాయంటున్నారు పండితులు. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినప్పుడు ముక్కోటి దేవతలు హాజరయ్యారట. సూర్యాస్తమయం తర్వాతే చంద్రుడు రావాలి, కానీ సూర్యుడు అస్తమించకుండా ఉండిపోవడంతో చంద్రుడు శ్రీరాముణ్ణి చూడ్డానికి రాలేకపోయాడు. దీంతో చంద్రుడు ముభావంగా ఉండడం గమనించిన శ్రీరాముడు నీకోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రిలో తన కళ్యాణం జరిపించుకుంటానని చెప్పారట. దీంతో చంద్రుడు సంతోషించాడని ఓ కథ ఉంది. ఇక పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు చంద్రుడు లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. కలిసి జన్మించారు కాబట్టే చంద్రుడిని చందమామ అంటాం. మరో విధంగా చూస్తే రాముల వారిది సూర్యవంశం, సీతాదేవిది చంద్రవంశం. భారతీయ సంస్కృతిలో కన్యాదానం చేసే వధువు తరపు వారికి అనుకూల సమయం వెన్నెల రాత్రి కాబట్టి సీతారామ కళ్యాణం కూడా వెన్నెల రాత్రి చేస్తారనేది మరో గాథ. ఒంటిమిట్ట ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలు చెక్కారు. ప్రతి రామాలయంలో సీతారామ లక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. కానీ ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం ఉండదు. అటు సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలలోనే ఉండడంతో ఈ క్షేత్రానికి ఏకశిలా నగరం అనే పేరు కూడా ఉంది. మరోవైపు ఒంటిమిట్ట దేవాలయం ఆర్కిటెక్చర్ పరంగానూ చాలా విశిష్టమైన దేవాలయం. మొదలుపెట్టిన వాళ్ళు చోళులు అయితే పూర్తి చేసింది విజయనగర సామ్రాజ్యం వారు. ఇక్కడ 2 శైలులు కనిపిస్తాయి. ఆలయ స్తంభాలపై రామాయణ భాగవత కథలు కూడా అబ్బురపరుస్తాయి. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైనటువంటి ఘట్టం కళ్యాణం. అయితే ఈరోజు అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించడానికి రాత్రి వేళలో, అంటే ప్రధానంగా మనం తీసుకోవచ్చు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవం అనేటువంటిది రాత్రి వేళలో నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. దేశవ్యాప్తంగా మనం తీసుకున్నట్లయితే శ్రీరామ నవమి రోజు ఉదయపు వేళల్లో ప్రధానంగా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటే ఒంటిమిట్టలో మాత్రం రాత్రి వేళలో మాత్రమే పండు వెన్నెలలో ఇక్కడ కళ్యాణం నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకు ఈ రాత్రి వేళే కళ్యాణం జరుగుతుందన్నట్టు మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు శ్రావణ్ గారు ఉన్నారు. వారి చెప్పండి, ప్రధానంగా ఒంటిమిట్టలోనే రాత్రి వేళలో కళ్యాణం జరగడానికి గల కారణాలు అనుకోవచ్చు. ఓం శ్రీ కోదండరామస్వామి నమః. ఒంటిమిట్ట ఏకశిలా నగరము, శ్రీ కోదండరామస్వామి దేవస్థానము, తిరుమల తిరుపతి దేవస్థానములు అనాదిగా స్వామివారికి మొదటి నుంచి దేవాలయం నిర్మాణం గావించబడినప్పటి నుంచి సాంప్రదాయ ప్రకారంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవము బ్రహ్మోత్సవాల్లో 6వ రోజున రాత్రి 6:30 నుండి రాత్రి 8:30 వరకు జరుగుతున్నది. ప్రత్యేకంగా దీని గురించి మనం చెప్పాలంటే త్రేతాయుగంలో స్వామివారికి జననం జరిగినప్పుడు సకల దేవతలందరూ ఆయన జననాన్ని చూస్తారు. ఒక చంద్రుడు మాత్రం చూడలేక బాధపడితే స్వామి ఒక వరం ఇచ్చారు. ఆ వరం మేరకే రాముల వారి పక్కనే చంద్రుడు పెట్టుకుని రామచంద్రుడిగా పేరొందాడు. తదుపరి స్వామివారికి కళ్యాణం కూడా త్రేతాయుగంలో అది కూడా ఉదయాన్నే జరిగిందని, దానికోసం కూడా చంద్రుడు చింతిస్తే స్వామి మరలా ఒక వరం ఇచ్చారని, ఆ వరం మేరకు ఈ యొక్క ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో రాత్రి వేళ యందు చంద్రుడి యొక్క సమక్షంలో కళ్యాణోత్సవం జరుగుతుంది, నువ్వు చూడవచ్చని ఒక వరం ఇచ్చారని, ఆ వరం మేరకే స్వామివారికి కళ్యాణ మహోత్సవం రాత్రి వేళ యందు జరుగుతుంది. తదుపరి మనకు త్రేతాయుగంలో సీతాదేవి స్వయంవరం జరుగుతుంది. స్వామివారి కళ్యాణోత్సవానికి ముందు ఆ యొక్క స్వయంవరానికి ముందు రాముల వారు శివధనుస్సును విరుస్తారు. దాన్ని శివధనుర్భంగం అంటాం. ఆ యొక్క ఉత్సవం ఒంటిమిట్లో ప్రత్యేకంగా జరుగుతుంది. ఉదయాన్నే శివధనుర్భంగం జరిపి ఈ రోజున సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో పాంచరాత్రి ఆగమోక్తంగా జరుగుతున్నది. కెమెరామెన్ చాందుతో రమేష్, NTV, కడప.